ఈరోజు మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి. అదే కాకుండా మొన్న ఏప్రిల్ 22న పాకిస్తాన్ నుంచి వచ్చి టెర్రరిస్టులు తెహల్గాం దాడి అని చెప్తారు. అప్పుడు అమాయకులైనటువంటి 26 మంది మృత్యువాత పడడం జరిగింది. దానికి ప్రతీకారంగా రాత్రి 1:44 భారత ప్రభుత్వ సైన్యం ముఖ్యంగా 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద, అంటే ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పే భాగంలో 5 టెర్రరిస్ట్ క్యాంపులు, అలాగే డైరెక్ట్ గా పాకిస్తాన్ భూభాగం మీద 4 టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి ఆల్మోస్ట్ మనం చూసాం 10 రోజుల నుంచి కూడా యుద్ధ వాతావరణం ఏర్పడ్డది. మన ఈ సందర్భంగా భారతీయులందరూ కూడా 140 కోట్ల మంది ప్రజలు కూడా సంఘీభావం ప్రదర్శించవలసిన ఆవశ్యకత ఉంది. ఇవాళ సరిహద్దు జిల్లాల్లో దేశవ్యాప్తంగా 30 జిల్లాల్లో మాక్ డ్రిల్ కూడా జరిగింది. యుద్ధం జరిగితే ఏ రకంగా ప్రొటెక్షన్ తీసుకోవాలి, ప్రజలను రక్షించడం ఎలా జరుగుతుంది. అయితే వాస్తవానికి ఇవాడున్న పాకిస్తాన్ యుద్ధ సన్నద్ధతకి అలాగే భారతీయ యుద్ధ సన్నద్ధతకి చాలా వ్యత్యాసం ఉంది. వాస్తవానికి 4-5 రోజుల్లోనే మన లక్ష్యం ముగించే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి భారతీయులందరం కూడా, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా సంఘీభావం తెలపాల్సిన ఆవశ్యకత ఉంది. అదే సందర్భంగా ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం మీద పోరాడినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని కూడా మనం జరుపుకుంటూ ఈ యుద్ధం కూడా, ఈ టెర్రరిస్టిక్ స్ట్రైక్స్ కూడా విజయవంతమని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.